సో గాయస్ కిందికైతే వచ్చేసినాం. ఇడికెళ్ళి దిగేసి కిందికైతే వచ్చేసినాము మొత్తం. राम राम भाई लोग, जय जोहार जी छत्तीसगढ़। कैसे हो तुम्हारा स्वागत है हमारे आज के व्लॉग में। तो आज के व्लॉग में बोले तो नहीं है, मैं छत्तीसगढ़ में हमारे गाँव वहाँ होता मोर तेलुगु दोस्त वाले मन कहा कि से भाई अपने रहते थे हैदराबाद के मान ला त्योहार मान ला हर एक चीज ला दिखाते रहे। तब छत्तीसगढ़ में यहाँ थे तब छत्तीसगढ़ के मान ला दिखा के की से मोर तेलुगु दोस्त मन हम। तो आज मैं छत्तीसगढ़ में गाँव में रहूँ नहीं है ते दिन में तेलुगु में ब्लॉग निकालूँ। तो चलो शुरू करते हैं तेलुगु में। हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। बैक అదరా నేర్పిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటంటే ఇక తెలిసినట్టే ఇక మీరు నా వ్లాగ్ చూస్తూనే ఉంటారు కదా, అర్థం కాకపోయినా చూస్తారు. సో ఏంటంటే మా విలేజ్లో ఉన్నాము. అయితే ఇప్పుడు మనం పొద్దుగా మొత్తం ఫ్రెషప్కి ఏడుకోతారు తెలుసా మీకు పల్లెటూర్లల్లో. సో అట్లా పోతున్నాం మేము కూడా. ఇప్పుడు ఫ్రెషప్ అవుతాం పల్లెటూర్లలో. అట్లా మంచి ఉంటుంది, వైబ్ ఉంటుంది కొంచెం. ఇట్లా జోన్కి కొంచెం వైబ్ పీస్ఫుల్గా మంచిగా బాత్రూమ్ పోవచ్చు, అన్నీ పోవచ్చు, కొంచెం మంచిగా ఉంటుంది. సో టైంపాస్కి పోతున్నాం ఫుల్. పొద్దుగాల టైంపాస్ కావాలి, పొద్దుగాల అవంతా తెలుసు కదా ఇక. అయితే ఏంటంటే ఇక్కడ ముచ్చట మా వానికి తెచ్చిన హైదరాబాద్ నుంచి పల్లెటూర్లలో ఇట్లా దీపానికి తెచ్చిన. లాస్ట్ టైం కూడా వచ్చినావు కదరా, లాస్ట్ టైం కూడా ఇట్లాకి పోదామా సరే, ఇట్లాకి లోని ఏది అరే పెద్ద పెద్ద చేపలు ఉంటారా. మొత్తం పొలం చూడురా ఎట్లుంటావు మొత్తం హవా హవా. అరే పొలం కాడ తీసుకోరా సుల్లియా, ఇట్లా చూపిద్దాం. మా ఊరి దగ్గర ఏంటంటే జంగల్ కొంచెం దగ్గర ఉంటది. ఇంకొక తెలిసిన ముచ్చట ఏంటంటే నా బండి తెచ్చిన హైదరాబాద్ నుంచి, తీసుకోండి కొంచెం. ఏంటంటే ఎందుకు తెచ్చిన అంటే మన ఇటు ఉంటదా మా ఊర్లో ఇలాంటి బండి చూడడం అంటే చాలా తక్కువ. సో అట్లా తెచ్చిన, కొంచెం యూనిక్ ఉంటది, అట్రాక్టివ్ ఉంటది అని. కొంచెం మాడిఫై కూడా చేసినాం అనుకో టైర్లకి. కనిపిస్తుందా చమక్ చమక్ అవుతుంది మొత్తం చమక్. ఇగో మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, ఇక సెర్చ్ చేసుకోర్రి, జర సబ్స్క్రైబ్ కొట్టుర్రి. హైదరాబాద్ నుంచి ఈ బండిలో వచ్చినాం. మొత్తం 700 కిలోమీటర్స్. సారా ఎంత ఉండే? 700 కిలోమీటర్స్ ఈ బండి మీద వచ్చినాము. ఎన్ని మూడు రెస్టులు తీసుకున్నాం ఆరా, 3-4 రెస్టులు తీసుకున్నాం అనుకుంటా. 3-4 రెస్ట్ తీసుకున్నాము. మా తమ్ముడు వాళ్ళు కార్లో వచ్చిర్రు. వాళ్ళేమో ఎంత లేట్ వచ్చిర్రు, వాళ్ళు కమ్సే కమ్ వాళ్ళు 2-3 అవర్స్ లేట్ వచ్చిర్రు. మాకంటే 2-3 అవర్స్ లేట్ వచ్చిర్రు వాళ్ళు. మార్నింగ్ మాతోనే స్టార్ట్ అయ్యారు వాళ్ళు, అయినా లేట్ అయింది. వాళ్ళకేదో పోలీసు వాళ్ళు చిన్న ఇష్యూ అయిందంట, పోలీసు వాళ్ళు పట్టుకుర్రట. సో అట్లా రోడ్లు చూడొచ్చు, మొత్తం హవా హవా ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. వెనకాల పింక్ ఉంది, పూకి అది గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. ఇది పాత గవర్నమెంట్ స్కూల్. ఇది ఆడే వెనకాల బ్యాక్ సైడ్. కొంచెం మా ఊరికి రావాలంటే కొంచెం ఏంటంటే రోడ్లు మంచిగా ఉంటాయి, కానీ రోడ్ల మీద ఇట్లా కూర్చుంటాయి. ఇట్లా మధ్య ఇట్లా కూర్చుంటాయి. ఇట్లా ఒకవేళ ఆవులు కూర్చుర్రు అనుకో, ఆవులు కూర్చుంటే అయితే అది లేవవు, అవి అట్లానే కూర్చుంటాయి. సో కొంచెం జాగ్రత్త ఉండాలి. అట్లకెళ్ళి వస్తుండే మనము, నువ్వు ఇట్లకెళ్ళి తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఏడుకోతున్నాం అంటే లాస్ట్ టైం కూడా ఒక ప్లేస్ దగ్గర పోయినాం మేము. ఆ ప్లేస్ పోతున్నాం ఇప్పుడు. అరే ఏంద్రా చమక్ అవుతున్నాయి. వెనకాల మొత్తం జంగల్ ఉందిగా, చూడండి. మొత్తం కొండ కనిపిస్తుంది అక్కడ సైడ్. మొత్తం కొండనే. ఆడ వాటర్ ఫాల్ ఉంది, పోతున్నాం. జరా మనం బ్రిడ్జ్ చేద్దాం. ఈడ బ్రిడ్జ్ చేసి ఇగో ఈ రోడ్ ఏంటంటే మొత్తం కొండ మీద ఉంది. ఈ రోడ్డు మొత్తం కొండ మీద ఉంది. ఇట్లా మొత్తం తిరిగి మన శ్రీశైలం రోడ్ ఎట్లుంటది, శ్రీశైలం రోడ్డు అట్లుంది మొత్తం. నా చెప్పులు చూపియాలా సార్? నా డేసీ చెప్పులు చూపియాలా మీ అందరికి? అంటే ఊరికొచ్చిన, సో డేసీ చెప్పులు ఉండాలి, వైబ్ ఉండాలి కొంచెం అని. దేశీ చెప్పులు
ఇట్లా ఉండాలి మరి. ఊరికి వచ్చినామంటే డేసీ పారాగాన్ అలాంటి చెప్పులు వాడాలా, కంఫర్ట్ ఉంటుంది. సో వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాం, చూపిస్తున్నాం ఒక్క నిమిషం. వచ్చేసినాం అనుకోరాదు వాటర్ ఫాల్స్కి. ఈయనే మా ఊరు నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు నుంచి. మజా ఉంటుంది కొంచెం. గైస్ ఇగో మీకు చూపిస్తా. ఇక్కడ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ 7 కేలు వస్తుంది ఇప్పటిదాకా. అంటే చాలా మంది అనుకోరు కానీ ఇప్పుడు దాకా అది 7 కేలు వస్తుంది వాటర్ అని ఎవ్వరు తెలియదు అది. ఎందుకంటే అది చెట్లు రూట్స్ కిందికి వెళ్ళి వస్తుంది ఆ వాటర్. ఇప్పుడు దాకా ఎవ్వరు తెలియదు 7 కేలు వస్తుంది. ఆడ కూడా మీదేమో చెట్లు ఉంటాయి, మొత్తం కింది నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా స్నానం కూడా చేయొచ్చురా, మంచిగా స్నానం చేస్తుండే కదరా చెడ్డి గిడ్డి చేస్తే. సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇక. బ్రష్ చేస్తాం ఇక. నా బ్రష్ చేద్దాం అవే బ్రష్ బే. అరే టంగ్ క్లీనర్ ఉంది, బ్రష్ కనిపిస్తలేదు. అరే ఒక్క నిమిషం, నా బ్రష్ మర్చిపోయాను అనుకుంటా. నేను తెస్తాను ఆ బ్రష్. సుల్లియాళ్ళు తెమ్మంటే దేరు మొడ్డాళ్ళు. మొత్తం ఎక్కాలంటే గుద్దల్దం అవుతుంది కదా. వడ్డా నా బ్రష్ ఉంది, బండి మీద పడ్డది. అమ్మ మన జాని చూడు ఎంత మంచిగా అనిపిస్తుందో. దూరంకి వెళ్ళి చూద్దాం. అబ్బా ఎల్లో వీల్స్. అమ్మ తోడు నేనేమైంది నిన్ననే స్టిక్కరింగ్ వేయించిన ఊరికి తీసుకోదామని బండిని. కానీ నిన్ననే ఏమైంది, మొడ్డలంతా వచ్చేటప్పుడు పంచర్ అయిపోయింది. మళ్ళా ఆ టైర్ ఇప్పిండు. ఏంటంటే ట్యూబ్లెస్ టైర్ కదా, అదే ట్యూబ్లెస్ టైర్, దాని లోపల ట్యూబ్ ఉంటుంది. మొత్తం స్టిక్కర్ దెంగేసింది అనుకో. స్టిక్కర్ మొత్తం దెంగేసింది. ఇవంతా ఇప్పిండు కదా, ఇప్పేసి పంచర్ వేసింది లోపల ట్యూబ్ని. మొత్తం స్టిక్కర్ దెంగేసింది. కొంచెం డిసప్పాయింట్ అయినా కొంచెం. సో గాయస్ కిందికైతే వచ్చేసినాం. ఇడికెళ్ళి దిగేసి కిందికైతే వచ్చేసినాము. మొత్తం వాటర్ అయితే ఎంత క్లీన్, అంత ఖతర్నాక్ క్లీన్ ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా పనికిరాదు ఇలా. మొత్తం కింద రాక్ ఏమేమి ఉంది. మాడితే చేపలు పడుతుంది. ఇప్పుడు క్లారిటీ అనిపిస్తుంది చేపలల్లా. వస్తున్నాయారా పెద్దవి పట్టుకోవి. నీ గుద్దాలని చూస్తా, పట్టు సుల్లి పట్టు వాళ్ళ గుద్దాలు ఉంది వాయువు అయితే ఇక. చలో రైట్ ఇక, అంటే రైట్ ఇక బ్రష్ చేద్దాం ఇక. అరే కోల్గేట్ ఇరా. ఫోటోలు అయితే ఖతర్నాక్ దించొచ్చి ఆ ఫోటోలు మొత్తం ఇటు పోతున్నాయి చూడు వాటర్. రేపటికెళ్ళి ఈయన స్నానం, మొత్తం స్విమ్మింగ్ పూల్ కంటే క్లారిటీ వాటర్ ఉంది ఇక్కడ. రేపటికెళ్ళి ఈయన స్నానం చేసి కాదు, కానీ మంచిగా ఉంది ఇక. స్నానం చేయడానికి మంచిగా ఉంది, ప్లస్ వాటర్ కూడా క్లారిటీ ఉంది. సో బ్రష్ చేద్దాం ఇక. అరే కోల్గేట్ ఇరా. ఆడు చేపలు పడుతుండు. ఆ చేపలు రావు, నాకు తెలుసు మీకు తెలుసు. చూపిస్తా. అరే అలా ఏం పెట్టినా మొట్టవి దొరకవురా నీకు. అరే ఒక్కటైనా పట్టుకొని గుద్దలని చూస్తారా? ఒక్కటైనా పట్టుకోరా, చేతో ఒక్కటైనా పట్టుకో. రాదు, గాలంతో రాదురా. ఇంకా చిన్నలు ఏం చేస్తావురా? తెరిపు కూడా మంచి కూడా వాడు, నాకు అర్థం కాదు. అబ్బా సౌండ్ వేరే, మస్తు పీస్ఫుల్ ఉంది మంచిగా. అరే బాత్రూమ్ పోతామంటే ఎప్పుడు ఈయనే మజా. చలో గాయ్స్ ఫైనల్లీ అయిపోయింది. బ్రష్ మొత్తం అయిపోయింది. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయినాం అనుకో. ముఖంకి కడిగేసినాం ఫ్రెష్ వాటర్తోని. అది కూడా పొద్దుగాల. ఆ దంజోడుకు ఒక చేప పట్టడానికి రాదు, కానీ చేప పడుతుంది. చూపిస్తా ఒక్క.
బ్రష్ చేయరా అంటే చేపలు పడుతుండు. ఏం చెప్పాలి వానికి నాకు అర్థం కాదు. ఆకలేస్తుంది పొద్దుగాల. నడ్రా నాడు చూడు ఇక. చలో గాయస్ అయిపోయింది ఇక పోతున్నాం ఇక. ఫోటో కోసం ఏమైనా చేసినట్టున్నారు కొడుకులు మొత్తం. ఫోటో కావాలని. గాయస్ చూడరు గాయస్, ఇది వాటర్ ఎడ్కెళ్ళి వస్తుంది అర్థమవుతుంది కానీ ఇక మీదేమో కొండ ఉంది. మొత్తం కొండని, వాటర్ ఏమో ఏడుకెళ్ళి వస్తుందో తెలియదు. అది ముచ్చట అనమాట. అదే ముచ్చట. ఇక్కడ వాటర్ ఎడ్కెళ్ళి వస్తాయి అర్థం కాదు. ఆడ వాటర్ వస్తున్నాయి. ఆడ వాటర్ వస్తుంది, మీదేమో కొండ ఉంది. అది ఎడికెళ్ళి వస్తుందో అర్థమవుతుంది. ఓమా ఓం నడుర్రి. ఇట్లకెళ్ళి పోమరా, ఇట్లకెళ్ళి పోదామా డైరెక్ట్. రైట్ వెళ్ళిపో కోతిలా. చూసి సుల్లి పడ్డావనుకో కాలిపిలి జాడతాయిరా అవి. రైట్ మొట్ట అదేంతా మనం కూడా తెంగొచ్చు. అది పుస్తకాలు ఆకరేస్తుంది. ఈ కొడుకులమో ఫోటోలు చూస్తుంది. మొత్తం ఫోటోలు అది ఎట్లన్నా మంచి రావు. ఇక తెలుసు కదా, ఇట్లా వాటర్ ఫాల్స్ కనిపిస్తే మన వాళ్ళు ఏం చేస్తారు. వాటర్ ట్రైపాడ్ ఫోటో తీస్తుంది. వానికి ఏం చెప్పాలి నేను ఇక వానికి. నా పుస్తకాలు ఆకలేస్తుంది. నా దింపురా రే, నా దింపు. లొకేషన్ అయితే గుద్దావులు ఉంది. ఆడ రోడ్ ఉంటుంది. ఆడ రోడ్ ఉంటుంది మంచిగా. పండవేడి దెబ్బ ఇవ్వచ్చు మంచిగా. మంచి ప్లేస్ ఉంటుంది. కపుల్స్కి అయితే మంచిగా చెప్తున్నా, మంచి దెబ్బ నీకు ప్లేస్ ఉంది మంచిగా. ఎనీ టైం ఇవ్వచ్చు. ఎవరు రారు ఇడికి, ఎవరు రారు. మంచిగా ఇవ్వచ్చు దెబ్బ అయితే చెప్తున్నా. మజా దెబ్బ ప్లేస్లు ఉన్నాయి ఆడ. ఆ పొక్కల ఈ పొక్కల మంచిగా. ఇక వాటర్తో ఎంజాయ్ చేస్తా అంటే ఆడ మంచిగా వాటర్తో ఎంజాయ్ చేయి. ఓ గీడ అట్లా కూడా ఉన్నాయి. ఆడ కూడా ఉన్నాయి మజా ప్లేస్లు ఉన్నాయి. ఆడేం చేస్తున్నాడు అది చూపించద్దు. అదేదో చేస్తుండు అది చూపించద్దు. మనం మళ్ళీ ఫీల్ అవుతాడు మళ్ళీ తర్వాత. వెళ్దాం ఇప్పుడు. ఎవరిని అమ్మ పెద్దది కదా. ఇట్లా గెలుకురా ఎర్రిపుక అమ్మ. ఇవేంద్రా గోటిల్లాగా ఉన్నాయి ఇవి, పిచ్చకాయలాగా. అవు హీరో దేక్కే ఓర్ని అమ్మ దెంగుతుంది కదా. సో గాయ్స్ నా బండి మీద కొంచెం ఇట్లా ఏమంటారు, కొంచెం ఇట్లా కొట్టుకుంటూ వస్తాడంట. ఇట్లా పండ పెడతాడంట. బండి పడితే వాడిని పండ పెడతాను నేను. ఈడ ఆడుంది మంచి ప్లేస్ చెప్పినా కదా, ఆడ వండ పెడతా వాడిని. ఇప్పుడు మంచిగా ఇప్పుడు వస్తుంది. వీడియో తీయమన్నాడు, చేద్దాం. వచ్చేసింది అనుకో. పండ పెట్టకు దెంగుతా నేను. వెనకది పెట్టే లాస్ట్ టైం ఇడికి వచ్చినాం తెలుసా బ్రష్ చేయడానికి. ఇడికి ఇది ఇప్పుడు లోతు కూడా లేదు. రమ్మడ్డాలంట చూడు. బట్టలు కడుతారు వీళ్ళు. మొత్తం ముసుకేసి దెంగిరిడ. ఇగో మంచి లోతుండే ఇడ. మంచి వాటర్ స్నానం చేయొచ్చు ఇడ. ఇక బట్టలు కడుతురు అందరు ఇడ. దీపావళి వస్తుంది కదరా ఎరుపుగా. సో ఇగో రే వర్షాకాలంలో వాటర్ ఏడు దాకా వస్తుంది తెలుసా. ఈ గుంతుందా ఇది ఉందా బఫేలో నడుము కాడికెళ్ళి వస్తుంది. ఇది మొత్తం నిండిపోతుంది. ఇదంతా మొత్తం నిండిపోతుంది. కష్టం వర్షాకాలంలో. ఈ నుంచి మొత్తం ఈ అప్పు మొత్తం నిండిపోతుంది. వీడికి మొత్తం ఇట్లా పోతుంది. ఉందా ఈ రోడ్ మీదకి ఎక్కుతుంది. ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు కాడికి వస్తుంది వాటర్ మొత్తం. ఇది మొత్తం ఈయనే కడదాం అనుకున్నాం అన్నీ. నేను వీడి దాకా వస్తుంది వాటర్. మండిపోతుంది అందరూ. సో గాయ్స్ మా ఊరు స్విమ్మింగ్ పూల్ చూపిస్తున్నా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. పెద్ద ఉంటుంది, మస్తు పెద్ద ఉంటుంది. చూడు ఆల్రెడీ స్నానం చేస్తాడు అనుకో. అట్లా ఫుల్ స్విమ్మింగ్ పూల్ ఫ్రీ ఉంటుంది మొత్తం. ఎవరెవరు స్విమ్మింగ్ పూల్ అలా వచ్చేసి మొత్తం స్విమ్మింగ్ పూల్ ఇన్ని నుంచి ఆడదాకా. ఇంకొకటి ఇదే మా ఇల్లు చిన్నగా. రైట్ ఇంటికి పోతున్నాం. ఇక చిన్న పార్కింగ్ చేసినాం అనుకోరాదు ఆడ. చలో ఇక పోతున్నాం ఇంటికి.
ఫైనలీ గాయస్ ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు. ఇక కొంచెం రెస్ట్ తీసుకుందాము, ఎందుకంటే మొత్తం నిన్న జర్నీ చేసాం కదా ట్రావెల్. నైట్ కూడా అనుకున్నాం కానీ వచ్చేసినాం అనుకుండు. ఇది దేశీ ఉంటుంది మొత్తం మన దీన్ని ఖటియా అంటాం. ఖటియా ఖటియా మీ దాంట్లో ఏమంటారు దీన్ని? అరే అరే వేడే మీ దాంట్లో దీన్ని ఏమంటారు? నవాలి నవాలి మంచం. నవాలి మంచం అట్లా ఖటియా. ఖటియా అంటే ఇదే మంచం. ఖటియా అంటే ఇదే దేశీ. అది ఇంకొకటి ఉందా?